కాంగ్రెస్ నేత మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. లేదా ఆ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రుల యొక్క అవినీతి యొక్క పరిపాలన మీద, ప్రజలు పడుతున్న ఇబ్బందుల మీద ఏ రాష్ట్రం అయితే రాహుల్ గాంధీ గారు పర్యటిస్తున్నారో, యాత్ర చేస్తున్నారో, భారత్ న్యాయ యాత్ర, ఆ రాష్ట్రంలో రాహుల్ గాంధీ గారు చాలా స్పష్టంగా ఈ రాష్ట్రంలో ఈ ముఖ్యమంత్రి, ఈ బీజేపీ ముఖ్యమంత్రి పరిపాలన బాగలేదు, బీజేపీ ప్రధానమంత్రి యొక్క మోడీ యొక్క పరిపాలన బాగలేదు, 9 ఏళ్ల కాలంలో 10 ఏళ్ల కాలంలో ప్రజల మధ్యలో ఈ ప్రభుత్వం లేదు, ప్రజల మీద అధిక ధరలు అధికంగా పెంచేసిండ్రు. చాలా సందర్భాల్లో మనం చెప్పడం కూడా జరిగింది. డీజిల్ ధరలు పెరిగినాయి, పెట్రోల్ ధరలు పెరిగినాయి, గ్యాస్ ధరలు పెరిగినాయి, మౌలిక వసతుల మీద ధరలు పెరిగినాయి, మనం తినే తిండి మీద కూడా ధరలు పెరిగినాయి, ధరలకు ఒక హద్దు లేకుండా ధరలు పెంచేస్తున్నారు. ప్రధానమంత్రి అలాంటి ఒక మంచి ప్రజలకు అందుబాటులో ఉండే పరిపాలన అందిస్తలేడు అనే ఒక ఉద్దేశంతోనే రాహుల్ గాంధీ గారు ప్రజల మధ్యలో పర్యటన చేస్తున్నారు, ప్రజల మధ్యలో ఉంటున్నారు, ప్రజలను డైరెక్ట్గా కలుస్తున్నాడు. ఏ రాష్ట్రంలో పోయినా, ఆ రాష్ట్రంలో ఏ జిల్లాలో పోయినా, అందులో కులాలు, అన్ని కులాలు, అన్ని మతాలకు సంబంధించిన ప్రజలందరూ కూడా కలుస్తున్నారు. చిన్నపిల్లలను, మహిళలను, వృద్ధులను అందరూ కూడా కలుస్తున్నారు. దాని ఉద్దేశం ఏంది? మనం అందరము సంఘటితంగా ఉండాలి, ఐక్యంగా ఉండాలి. మనము వాళ్ళకున్న ఇబ్బందులు తెలుసుకుంటున్నాడు. పోయి రాహుల్ గాంధీ గారు ఏం చేస్తున్నారంటే, వారు రాహుల్ గాంధీ గారి దృష్టిలో లేని ప్రజా సమస్యలు తెలుసుకునే ప్రయత్నంలోనే ఈ జోడో యాత్ర, ఈ ప్రజా న్యాయ యాత్ర, ఇవన్నీ ఏంది? అన్ని తెలుసుకోవడానికి రాహుల్ గాంధీ గారు ప్రజల మధ్యలోకి వెళ్తున్నారు. మణిపూర్ ఉంది, మణిపూర్ లాండ్ ఆర్డర్ ప్రాబ్లం కొన్ని నెలలకి మధ్యలో మనం చూస్తున్నాం. దాడులు, అక్కడ పోలీస్ ఫైటింగ్లు జరుగుతున్నాయి. అక్కడ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం పట్టించుకుంటలేదు. ఇట్లా అనేక రాష్ట్రాల్లో ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు. ఇలాంటి ఇష్యూస్ మీద కూడా రాహుల్ గాంధీ గారు ఫోకస్ పెట్టి, ఏ రాష్ట్రంలో అయినా, ఏ జిల్లాలో అయినా ప్రజలు రాత్రికి ప్రశాంతంగా నిద్రపోవాలని ప్రజలు కోరుకుంటారు. అలాంటి పరిపాలన ఉన్న ప్రభుత్వాలు ఏ పార్టీ అయినా రావాలని ప్రజలు కోరుకుంటారు. కానీ నిన్న మొన్న జరిగిన సంఘటన అస్సాంలో, ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఒక పద్ధతి ప్రకారం ప్రజలను కలుసుకుంటూ ఆ రాష్ట్రంలో ప్రజల మధ్యలో నుంచి పాదయాత్ర చేస్తున్నారు. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే, అస్సాం ముఖ్యమంత్రి ఎవరైతే హేమంత్ బిశ్వ శర్మ ఏదైతే ఆ రాష్ట్రం ఇప్పుడు బీజేపీ ముఖ్యమంత్రి, ఈ బీజేపీ ముఖ్యమంత్రి రాహుల్ గాంధీ గారు ఎలాంటి లాండ్ ఆర్డర్ ప్రాబ్లం లేకుండా, ప్రజలకు ఇబ్బంది లేకుండా వారు పాదయాత్రలు చేసుకుంటూ ప్రజల మధ్యలో కలుసుకుంటూ పోతూ ఉంటే, డైరెక్ట్ గా ఆ బీజేపీ ముఖ్యమంత్రి రాహుల్ గాంధీ గారి ప్రోగ్రామ్ జరగకుండా అతనే పోలీసులతో అడ్డుదలుగుతారు. సమస్య ఎప్పుడైనా అపోజిషన్ లీడర్ తోటి రావాలి, కానీ ఇక్కడ ప్రభుత్వంతో సమస్య వస్తున్నది. ఇది ఉల్టా అవుతున్నది ఇదంతా. కానీ ఈ హేమంత్ బిశ్వ శర్మ ముఖ్యమంత్రి ఆయన ఒక విషయం మర్చిపోయాడు. ఏంటి? మర్చిపోలే, ఆ విశ్వాసాన్ని వదిలేసేసాడు. ఈయన ఒకప్పుడు ఇదే రాహుల్ గాంధీ గారి దగ్గర అపాయింట్మెంట్లు తీసుకొని కలిసిన సందర్భం కూడా ఉంది కదా. ఆయన ఈ గూడి పక్షే కదా ఒకప్పుడు. ఇప్పుడున్న బీజేపీ ముఖ్యమంత్రి కాంగ్రెస్ గూడి పక్షే కదా, ఈ గూడి పక్షే కదా. ఈ గూడి పక్షే ఈ చెట్టుని ఇబ్బంది పెట్టే ప్రయత్నం ఆ రాష్ట్రంలో చేస్తున్నారు. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు టెంపుల్ పోవద్దాయి, దర్శనం దేవుడు మొక్కద్దాయి. అంటే అస్సాం రాష్ట్రంలో రాహుల్ గాంధీ గారు ఏదైనా గుడికి పోయి మొక్కాలంటే ఆ అస్సాం ముఖ్యమంత్రి పర్మిషన్ తీసుకొని మొక్కాలా? ఇది ఎక్కడన్నా ఇలాంటి పరిపాలన ఏమైనా ముఖ్యమంత్రులు చేస్తారా? అతి ఉత్సాహం చూపిస్తున్నాడు బీజేపీ ముఖ్యమంత్రి, అతి ఉత్సాహం.
ప్రధానమంత్రి దగ్గర మార్కులు కొట్టేయడానికి రాహుల్ గాంధీ గారిని ఇబ్బంది పెట్టే యొక్క కార్యక్రమాన్ని ముందు పెట్టుకున్నారు. ప్రజల మధ్యలో ఉండాలి, ప్రజల మంచి చెడు వాళ్ళ కష్టాలు తెలుసుకోవాలని ఏదైతే రాహుల్ గాంధీ గారు చేస్తున్న ప్రయత్నాన్ని అడ్డుదగలడము బీజేపీ ముఖ్యమంత్రిగా ఇది కాంగ్రెస్ పార్టీ మరొకసారి మేము తెలంగాణ పక్షాన తీవ్రంగా ఖండిస్తుంది. ప్రభుత్వమే ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది, ఇది కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది. అస్సాం సీఎం ఉన్నది డెమోక్రసీని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి కానీ డెమోక్రసీని గురి చేసే విధంగా అస్సాం ముఖ్యమంత్రి రాహుల్ గాంధీ గారి యాత్ర మీద చేస్తున్న ఈ వాళ్ళ బీజేపీ గుండాలతోటి బీజేపీ కార్యకర్తలు బీజేపీ గుండాలతోటి అడ్డుదగిలే ప్రయత్నం చేయడము, పోలీసులే డైరెక్ట్ గా వారిని రాహుల్ గాంధీ గారిని అడ్డుదగిలి వారిని పాదయాత్ర చేయకుండా ఆపడము, ఈ రాష్ట్రంలో అస్సాం రాష్ట్రంలో తిరగొద్దని భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేయడము, ఇలాంటి ప్రయత్నాలు మరి ఆ రాష్ట్రం అస్సాం బీజేపీ ముఖ్యమంత్రి చేయడము తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ పక్షాన